మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనకి మరి యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తం, మరి యొక్క మంచి శుభదినాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. అయా యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని ప్రభువా నీ సన్నిధానంలోకి నడిపించిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ పుట్టుక అనేకులకి నిజమైన సంతోషం ప్రభువా. ఈ సంతోషం ప్రభువా ప్రతి ఒక్కరు పొందుకోవటానికి తండ్రి ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఎవరినైతే ఆహ్వానించి ఉన్నాం ప్రభు అందరూ కూడా వచ్చి నీ సన్నిధిలో ప్రభు గడుపుతూ నీవిచ్చే మాటల ద్వారా ప్రభు గొప్ప తృప్తిని, గొప్ప సంతోషాన్ని, సమాధానం పొందుకునే కృప ధన్యత దయచేయండి అయ్యా. ఈ యూట్యూబ్ ద్వారా, ఛానల్ ద్వారా ఎవరెవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారితో కూడా నువ్వు మాట్లాడమని వేడుకొచ్చున్నాం ప్రభు. వారిని నువ్వు తాకమని వేడుకొచ్చున్నావు. నీ యొక్క ఆత్మ తాకిడి చేత ప్రభు వాళ్ళు అయా తండ్రి ఆత్మ నింపుదలలో రావటానికి సహాయం చేయమని వేడుకొచ్చు. నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభు, నీవే నీ దాసును మరుగు చేసుకొని నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకొచ్చు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య భాగములో మనము 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాం. మీకా గ్రంథం చదువుకుంటూ వచ్చాం, హెబ్రీయులకు రాసిన పత్రిక, అలాగే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త చదువుకుంటూ వచ్చాం. ఈ సువార్త వాక్య భాగంలో ఒక మూల అంశం ఒకటి తీసుకుందాం. ఇందులో ఏంటంటే 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉన్నది, ట్రూ లైట్. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉందన్నట్లుగా రాయబడింది. ఒక చిన్న ఉదాహరణ మనందరికి తెలిసింది. కరెంటు పోయినప్పుడు కరెంటు రాగానే ఏం చేస్తారు? కరెంటు చూడంగానే ఇట్లా కళ్ళకి అద్దుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే కొంతమంది అయితే సాయంకాలం సమయంలో లైట్ వేసేటప్పుడు వెంటనే లైట్ వేయగానే వెంటనే ఇలాగా అనుకుంటూ ఉంటారు, లేదంటే ఇలా అనుకుంటూ ఉంటారు. ఎందుకు లైట్ వేయగానే అలాగ అనుకుంటారు అని ఒక పెద్ద అంకుల్, ఒక సార్ని, రిటైర్డ్ అయిన సార్ని అడిగాను నేను. ఎందుకు సార్ మీరు అట్లాగా ఆ లైట్ వెలగంగానే ఇలా కళ్ళకి ఎందుకు అద్దుకుంటారు అని చెప్పేసి, కళ్ళకి అద్దుకొని ముద్దు పెట్టుకోవటం ఇలా చేస్తారు ఎందుకని అంటే, వాళ్ళు అన్నారు, ఆ సార్ అన్నారు, అయా లైట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ అన్నాడు. లైట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఆ వెలుగే దేవుడయ్యా అని అన్నారు. ఓకే సార్, అయితే ఆ వెలుగు దేవుడై ఉంది అని మీ మత గ్రంథాల్లో వేరే చోట ఉందో లేదో కానీ, బట్ ఐ నో దట్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబుల్ అని చెప్పాను. ఇది బైబిల్లో ఉంది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఆయన అంగీకరించలేని మనసు, బట్ హీ హ్యాస్ టు యాక్సెప్ట్. ఏం చేస్తావు? సైలెంట్గా ఉన్నాడు. అవునా అని చెప్పేసి అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, నిజమైన వెలుగు ఉండేను. చూడండి, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి గమనిస్తే, 8వ అధ్యాయము 12వ వచనము, మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చాలండి, నిజమైన వెలుగు ఉండేను అని అన్నాడు. ఆ వెలుగు ఎవరై ఉన్నారు?
ఎస్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి రాయబడింది అన్నమాట. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మనం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకని జరుపుకుంటున్నాం. అంటే క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు లేడుగా, ఉన్నాడా? యేసయ్య పుట్టక ముందు యేసయ్య ఉండడు కదా. ఎలా ఉంటాడు? నేను పుట్టక ముందు నేను ఉంటానా? నేను పుట్టక ముందు నేను లేను. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సందిగ్ధత ఉండిద్ది అనమాట. యేసయ్య పుట్టక ముందు యేసయ్య లేడు కదా, మరి యేసయ్యకి 2000 సంవత్సరాల నుంచే యేసయ్య, ఆ 2000 సంవత్సరాల నుంచే క్రైస్తవ్యం. 2000 సంవత్సరాలకి ముందు క్రైస్తవ్యం అనేది లేదు. యూ డోంట్ హ్యావ్ సీనియారిటీ. మీ క్రైస్తవ్యానికి జస్ట్ 2000 సంవత్సరాల మట్టుకే ప్రాయం అన్నట్లుగా రాయబడుతూ వచ్చింది. అయితే మనము ఇక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను అనే వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, అక్కడ 1వ అధ్యాయంలోనే 6వ వచనం నుంచి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు. ఇక్కడ ఒక మనుషుడు అంటండి. ఆయన ఎవరి యొద్ద నుంచి పంపబడ్డాడు? దేవుని యొద్ద నుండి పంపబడ్డాడట. ఆ దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ వ్యక్తి పేరు యోహాను. ఈ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నా చూడండి. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా, హీఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ ద లైట్. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వటానికి సాక్షిగా వచ్చాడు అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఆ వెలుగుకి ముందు ఎవరు నడుస్తున్నారట? ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఎవరైనా? యోహాను అనే వ్యక్తి. ఆయన ఆ నెక్స్ట్ రాబోయే వెలుగు గురించి, నెక్స్ట్ రాబోయే వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అది ఆయన ఎవరి చేత పంపబడ్డాడు? దేవుడి చేత పంపబడ్డాడు అని చెప్పి రాయబడింది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందు పాత నిబంధనలో ఎక్కడ లేడా అనటానికి ఒక స్పష్టమైన రుజువు ఏంటంటే యెషయా గ్రంథము. ఒకసారి మనం గమనిద్దాం. మొన్న మనము చదువుకుంటూ వచ్చాము. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 40వ అధ్యాయము 3వ వచనం ఒకసారి గమనించండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని చెప్పేసి అరణ్యంలో ఒకడు ప్రకటిస్తూ ఉంటున్నాడట. ఆ ప్రకటిస్తూ దేవుడికి ఆ మార్గం సరళం చేయటానికి, దానికి కొంచెం ముందు వచనాలకు వెళ్తే, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును అని చెప్పి రాయబడును. ఇప్పుడు ఒక వ్యక్తి అట యెహోవా మార్గం సరళం చేయటానికి నడుస్తున్నాడు. యెహోవా మార్గం సరళం చేయటానికి, వంకరగా ఉన్నావేమో తిన్నగా చేయటానికి, కరుకుగా ఉన్నాయో నునుపు చేయటానికి, మెట్టగా ఉన్నాయో పల్లం చేయటానికి, పల్లపు భూములు పోడ్చటానికి ఒక వ్యక్తి ముందుగా నడుస్తున్నాడట. ఎవరి మార్గం సరళం చేయటానికి? యెహోవా మార్గం సరళం చేయటానికి అని స్పష్టంగా రాయబడింది. ఒకసారి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్తలో 3వ అధ్యాయం ఒకసారి గమనిస్తే మనము 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించు. అక్కడ యెషయా గ్రంథంలో అరణ్యంలో ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు అన్నది కదా. ఇప్పుడు ఇక్కడ ఆ అరణ్యం పేరు ఉంది, యోదయ అరణ్యంలో ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరు? ఇక్కడ ఆయన బాప్తిస్మిచ్చి యోహాను. ఈ యోహానికి మరొక పేరు ఉంది. ఈ యోహానికి ఇందాక మనం 1వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాక యోహాను సువార్తలో యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇస్తానికి ముందు వెళ్తున్నాడు. ఆ యోహాను గారికే పేరు బాప్తిస్మిచ్చి యోహాను అనే పేరు ఉంది. ఈ యోహాను గారు ఏమంటారు 3వ వచనంలో, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. మనం ఇందాక యెషయా గ్రంథం 40 అధ్యాయం చదువుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ యోహాను అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వ్యక్తి ఇతడే. మనకి రుజువుల మీద రుజువులు కనిపిస్తున్నాయి చూడండి జాగ్రత్తగా. 2 రుజువుల మీద రుజువులు మనకు చక్కగా కనిపిస్తున్నాయి. యోహాను గారు వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు.
యోహాను గారు దేవుని చేత పంపబడినవాడు. అలాగే యోహాను గారికి ముందు, అంటే రాబోయే వెలుగుకి ముందు యోహాను గారు వెళ్తున్నారు. వెలుగుకి ముందు యోహాను గారు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అని అంటే మార్గం సరళం చేయడానికి వెళ్తున్నారు. కరుకుగా ఉన్న మార్గాన్ని నునుపు చేయటానికి, పల్లపు భూములు పోర్చడానికి, మెట్టైన వాటిని సరళం చేయటానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అలాగే ఆ యెషయా గ్రంథంలో చెప్పబడిన వ్యక్తి, ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఒకటే అంటానికి ఏమంటే యెషయా, ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వ్యక్తి ఇతడే అని చెప్పి రాయబడింది. తర్వాత ఇక్కడ ఇంకో కొంచెం ముందుకెళ్తే మనము 11వ వచనంలో చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నా వెనుక వచ్చుచున్నవాడు అని అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. యోహాను గారు వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, వెలుగు కంటే ముందు వెళ్తున్నాడు. అలాగే వెళ్తూ వెళ్తూ ఏమంటాడంటే నా వెనుక వచ్చుకున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేనేమో నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, బట్ ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు ఆయన. అంతేకాకుండా ఆ తర్వాత కొంచెం ఆయన ముందుకెళ్తే ఏమంటాడు చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీ బాప్తిస్మం అంటూ, ఆయన చెప్పులు మోయటకును నేను పాత్రుడును కాను. ఆయన చెప్పులు మోయటానికి, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను. ఐ హ్యావ్ టు బి డిక్రీజ్డ్, హీ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. అంటే నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను అని చెప్పేసి ఇంకో సందర్భంలో రాయబడి ఉంది. లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్తలో మరి ఒక సందర్భంలో ఏమని రాయబడిందంటే ఆయన హెచ్చవలెను నేను ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చింది చెప్పండి అమ్మా. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దయచేసి గమనించండి. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పి రాయబడింది అన్నమాట. చెప్పుల వారు విప్పటానికంటే అంటై షూస్ యొక్క అంటై చేయటానికి కూడా నేను పాత్రుడని కాను అని చెప్పేసి. సహజంగా ఎవరైనా గొప్ప వ్యక్తి ఉంటే ఆ గొప్ప వ్యక్తి యొక్క పాదాలు పట్టుకోవడం ద్వారా పుణ్యాత్మం అవుతాము, లేదంటే బ్లెస్ చేయబడతాము అని చెప్పేసి ఏం చేస్తారంటే కాళ్ళు పట్టుకుంటారు. కానీ ఇక్కడ యోహాను ఏమన్నా అంటే నేను ఆయన కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను పాత్రుడిని కాను, ఐఎమ్ నాట్ వర్తీ ఎనఫ్ టు టచ్ హిస్ ఫీట్. ఆయన యొక్క పాదాలు పట్టుకోవడానికి నేను పాత్రుడిని కాను అని చెప్పి అన్నాడు. ఎవరైనా ఎస్ వెలుగు, ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నిజమైన వెలుగు నేను, ఆ నిజమైన వెలుగు అందరినీ కూడా వెలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒకనొక భక్తుడు అండి పాత నిబంధనలో, అంటే ఇప్పుడు సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు క్రీస్తు ప్రభువారు లేరా అనే సందర్భం. ఇప్పుడు మనకి యెహోవా మార్గం సరళం చేయడానికి ఎవరు వెళ్తున్నారు అంటే యెహోవా ఎవరు? ఒకసారి ఆమేన్ చెప్దాం అందరం. ఆమేన్ చేతులు హల్లెలూయా చెప్దాం. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి అరణ్యంలో ప్రకటిస్తున్నాడు, ముందుగా వెళ్తూ ప్రకటిస్తున్నాడు. వెనక వచ్చే ఒక వ్యక్తికి మార్గం సరళం చేయటానికి వెనక సీఎం గారు కానీ పిఎం కానీ వస్తున్నారు అనుకోండి, ఎస్కాట్ వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఎస్కాట్ వెహికల్ వెళ్తా అక్కడ ట్రాఫిక్ కానీ ఏదన్నా కూడా మార్గం సరళం చేయడానికి స్ట్రైట్గా ఏ మాత్రం కూడా ఎవరు కూడా అడ్డు ఉండకూడదు. మార్గం వీళ్ళు ఎస్కాట్ వెహికల్ ఏం చేస్తుంది? మార్గము సరళం చేస్తుంది. ఎందుకంటే హూ ఈస్ కమింగ్ బిహైండ్, ఎవరు వెనక నుంచి వస్తున్నారు? వివిఐపి మోస్ట్ ఆనర్డ్ పర్సన్ వెనక వస్తున్నాడు. కాబట్టి అవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ హై అండ్ ఆనర్డ్ పర్సన్. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? యోహాను గారు ఏం చేస్తున్నాడు? ఎస్కాట్ లాగా వెళ్తున్నాడు అనమాట. మార్గం సరళం చేస్తా అయ్యా వెనక వచ్చే ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన యొక్క పాదాలు టచ్ చేయడానికి కూడా నేను పాత్రుడిని కాను అని చెప్తున్నాడు. ఆయన పాత నిబంధనలో యెహోవా మార్గం అని రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దామండి. మళ్ళీ పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనం చూస్తుంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఎవరి గురించి చెప్తున్నాను? ఎవరి గురించి చెప్తున్నాను? వెనక ఒక వ్యక్తి వస్తాడన్నాడు కదా, ఆయన గొప్పవాడు అన్నాడు కదా, ఆయన గురించి ఎవరి గురించి అయితే నేను చెప్తున్నాను ఆ వ్యక్తి ఇతడే నా వెనక వస్తున్నాడు. కొంచెం ముందుకెళ్దాం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగివచ్చు చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచిన, ఎవరి మీద నిలిచిన ఆ ఆత్మ పౌరం రూపంలో వచ్చి యేసయ్య మీద వ్రాలుతూ వచ్చింది. యేసయ్య మీద వ్రాలంగానే వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏంటి తెలుసా? ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంతేకాకుండా యోహాను ఏమంటాడు చూడండి, ఎవరి మీద అయితే 33 వచ్చిన నేను ఆయనను ఎరగనైతిని అంటే ఇక్కడ ఏమన్నాడు? జాగ్రత్త, నేను వాస్తవానికి వెనక వచ్చే వ్యక్తి ఎవరు నాకు తెలీదు, అయితే ప్రవచనం ప్రకారం నేను ముందుగా పంపబడుతున్నాను. వెనకొచ్చే వివిఐపి కోసం, ద మోస్ట్ హై గాడ్ కోసం నేను ముందుగా వెళ్ళబోతున్నాను. అయితే ఆ వ్యక్తి నాకు తెలీదు, నేను చూడలేదు. తర్వాత ఏమన్నాడు? నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఏ పౌరం అయితే వచ్చి ఆ వ్యక్తి మీద వాళ్తుందో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అని చెప్తున్నాడు. ఇంకా మోస్ట్ స్పెసిఫిక్గా, వెరీ క్లియర్గా, వివిధ్ క్లారిటీ అన్నమాట, పూర్తి క్లారిటీ తీస్తున్నాడు. ఆయనకు కూడా నాకు తెలియదయ్యా, నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు పౌరం రూపంలో వస్తాడు, దాన్ని బట్టి నేను ఐడెంటిఫై చేస్తున్నాను, నేను దాన్ని గుర్తిస్తున్నాను, ఆయనే ఈయన అని చెప్పేసి. కొంచెం ముందుకెళ్తే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని నేను, ఈయనే దేవుని కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొక క్లారిటీలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారే యెహోవా దేవుడు అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది. యెహోవా కుమారుడు కూడా యెహోవా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ కుమారుడే యెహోవా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వాక్య భాగంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇక్కడ ఒక్కసారి నిత్యుడగు తండ్రి అని చెప్పి రాయబడి. కుమారుడు ఏంటి, తండ్రి ఏంటి? కుమారుడు అని ఉంది, ఒక పక్కన మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం అని చెప్పేసి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎటర్నల్ ఫాదర్ అని చెప్పి రాయబడి ఉంది. ముందేమో సన్ అంటున్నాడు, తర్వాత ఎటర్నల్ ఫాదరు అని అంటున్నాడు. హూ ఇస్ ఫాదర్, హూ ఇస్ సన్? సేమ్, ఆయన ఈయన ఒకడే. ఒకసారి యేసు ప్రభువారిని అడిగారు, నువ్వు దేవుడు అయితే మాకు చెప్పు, నువ్వు మెస్సయ్య అయితే, అభిషక్తుడు అయితే మాకు చెప్పు అని అంటే, నేను చెప్తున్నా మీరు నమ్మరు. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నాం, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఆ యెహోవా దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడు అని అంటే, ఆది యందు ఏముందట? ఆది యందు దేవుడు, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆది యందు వాక్యము అని. అక్కడేమో ఆది యందు దేవుడు, ఇక్కడ ఆది యందు వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి రాయబడు. వాక్యము దేవుడై ఉండేది. పాత నిబంధన కాలంలో దేవుడు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒకసారి, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు తన కుమారుని ద్వారా
మనతో మాట్లాడేను. అప్పుడేమో మన పితరులతో ఎట్లా మాట్లాడాట? మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినమున అంతకుముందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడట? కుమారుడి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆదిలో దేవుడున్నాడు, ఆదిలో వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని చెప్పి మనం రుజువు చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నాడు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. అంతేనా కదా? ఒకసారి ఆమె చెబుదాము. యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నారు, నిజమైన వెలుగై ఉన్నాడు. అట్ ది సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యము, వాక్యము దేవుడై ఉండేది. సరే, ఇప్పుడు ఒక క్లారిటీలోకి వద్దాం. క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఒకసారి చేతులు తెలుగులో చెప్తాను. ఉన్నాడనడానికి మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం ద్వారా రుజువు చేసుకున్నాం. క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు ఉన్నాడు. సరే, ఈ క్రీస్తు నిజంగా భూమి మీదకి వచ్చాడా అనటానికి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఇందాక చదివిన వాక్యం ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్కై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. ఈ భూమి మీదకు వచ్చెను. 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణంలోని బెత్లెహేము అనే కుగ్రామంలో యేసయ్య పుడుతూ వచ్చాడు. యేసయ్య పుట్టాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారె గొల్లా బోయలారా. రక్షకుండు దయించినాడు రారె గొల్లా బోయలారా. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలమందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఎక్కడ రక్షకుడు ఉదయించాడు? బెత్లెహేములో. ఈ విషయము బెత్లెహేములో రక్షకుడు ఉదయించడానికి సూచన ఏంటి? ఆకాశంలో ఏం కనిపించింది? అందాల తార అరుదించే. అయితే ఆ తార వెలిసింది. సరే, ఈ తార వెలిసిద్ది అని చెప్పేసి ఎప్పుడు చెప్పబడింది? ఇప్పుడు ముందుగా యోహాను గురించి, యేసుప్రభు వారి గురించి యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈ బెత్లెహేములో పుడతాడన్న సంగతి ఎవరు చెప్పారు? మీకా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనకి స్పష్టంగా ఆ వ్యక్తి ఎక్కడ పుడతాడు, యేసయ్య ఏ ప్లేస్ లో పుడతాడు అనేది కూడా స్పష్టం చేయబడుతూ వచ్చింది. దయచేసి ఒకసారి గమనిద్దాం. ఇదిగో యెహోవా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి బెత్లెహేము గురించి రాయబడి చూడండి. ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు. ఇశ్రాయేలీలు ప్రజల్ని ఏలబోయేవాడు ఎవరి నుంచి వస్తాడు? నీలో నుంచి వస్తాడని ఒక కుగ్రామం గురించి మాట్లాడుతున్నాడు. ఆ బెత్లెహేములో నుంచి ఇశ్రాయేల్ మొత్తాన్ని ఏలేవాడు వస్తాడట. అలాగే మనకి ఇందాక మనం యెషయా గ్రంథం 9:6 చూస్తాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడినను ఆయన భుజం మీద ఏం భారం ఉండిద్దట? రాజ్యభారం. అంటే రాజే కదా ఆయనకి, అంటే ఏలుబడి చేసేవాడు కదా. ఆ ఏలుబడి చేసేవాడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే బెత్లెహేములో నుంచి వస్తాడు. బెత్లెహేములో నుంచే పుడతాడు అని చెప్పి రాయబడు. ఇప్పుడు 2 విషయాల్లో స్పెసిఫిక్. యేసయ్య పుట్టబోతాడు అని చెప్పేసి ఒక మాట ఉంది, స్పష్టంగా ఉంది. మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు అనేది ఒక మాట స్పష్టంగా ఉంది. ఎక్కడ పుడతాడు అనేది స్పష్టంగా ఉంది. ఎలా పుడతాడు అనేది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇప్పుడు మనకి ఇంకొక క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా పుడతాడనే క్లారిటీ కూడా వస్తుంది. యేసుప్రభు వారు ఆర్డినరీ పర్సన్స్. వీఆర్ ఆల్ ఆర్ ది ఆర్డినరీ పర్సన్స్. మనందరము సహజ జన్మ మందలం.
యేసుక్రీస్తు ప్రభువారిది ఆశ్చర్యకరమైన జన్మ రాయబడింది కదా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని చెప్పి రాయబడింది కదా. మరి ఆయన ఈ లోకానికి రావాలంటే ఆశ్చర్యరీతిగానే రావాలి. మామూలు సాధారణమైన వ్యక్తులాగా రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రవచనాలు ఉంది. పాపం ద్వారా మనలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు పాపం ద్వారా పుట్టేవాళ్ళట. మనమందరూ కూడా పుట్టుకతోనే పాపులు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కాకుండా కొన్ని వేద గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. ప్రతి ఒక్కడు పుట్టుకతోనే పాపి. ఎందుకు అని అంటే మన పితరుడు, మన తాత వాళ్ళ వెనక్కెళ్తే ఆదాము ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేశాడు కాబట్టి పాపం ఆయన నుంచి వచ్చిన సంతానం మొత్తము పాప సంతానం. అది ఎట్లాగండి అని అంటే, అవును నీ తండ్రి ఆస్తి నీకు ఎట్లాగ వచ్చిందో తండ్రి అప్పులు కూడా నీకు వస్తాయి, నీ తండ్రి ఇంటి పేరే నీకు వస్తుంది. అలాగే నీ తండ్రి చేసిన క్రియలను బట్టి నీ తండ్రి పాపం నీకు వస్తుంది. మన మూల పితరుడు ఎవరు అని అంటే ఆదాం పాపం చేసేటప్పుడు మనందరం పాపం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ పురుషుల కలయికలు కాకుండా కన్య ద్వారా పుడుతూ వచ్చాడు. అది ఆశ్చర్యము. అది మానవ ఊహకి అందనది. అందుకనే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు. అది బైబిల్ గ్రంథంలో ఎక్కడ నెరవేరుతూ వచ్చింది? మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. 2:22. క్షమించండి, లూకాసు వార్తలు, బహుశా లూకాసు వార్త అనుకుంటండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన అని చెప్పేసి 1వ అధ్యాయము 32వ వచనం ఒకసారి గమనించండి. ఇక్కడ ఒకసారి 27వ వచనం చూద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు కన్యక. అక్కడ ఏమని రాయబడింది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఇప్పుడు ప్రభువుతో దర్శించి, ఇదిగో నువ్వు మరియా, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ అన్న గర్భం ధరిస్తావు. ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. మీకా గ్రంథంలోనేమో ఏ ప్లేస్లో పుడతాడు ఉంది, ఎలా పుడతాడు అనేది కూడా మనకి యెషయా గ్రంథం ద్వారా, సువార్తల ద్వారా నిర్ధారితము అవుతూ వచ్చేది. ఇంకొక సంఘటన ఏంటంటే, ఈ యేసు ప్రభువు వెలుగై ఉన్నాడు అనుకున్నాం కదా. ఆ వెలుగు మన వాళ్ళందరూ కూడా ఈ రోజులో ఏం పెడతా ఉంటారు? క్రిస్మస్ అనగానే ఏం గుర్తు రావాలి? స్టార్ గుర్తు వచ్చింది. స్టార్ అనేది ప్రతి ఒక్క ఇంటి దగ్గరను, ప్రతి చర్చ్ దగ్గర స్టార్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్సో ఎ ప్రొఫెసీ. ఇది కూడా ఒక ప్రవచనమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం తన గురించిన సూచన తెలియజేస్తూ వచ్చాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండము 24:17లో ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమును ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబు అంటే ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు. యాకోబు అన్న ఇశ్రాయేలు, ఇశ్రాయేల్ అంటే యాకోబు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపమును ఉన్నట్లు కాదు, దగ్గరలో ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపం. తర్వాత ఆయనను ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఇంకొంచెం మనం ముందుకెళ్తే 16వ వచనం చూస్తే, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందాను. సర్వశక్తి మన దేవుడికి పేరు ఆల్మైటీ గాడ్ అంటారు, సర్వశక్తుడైన దేవుడు. ఈ సర్వశక్తుని గురించిన దర్శనము ఇక్కడ బిలాము అనే ప్రవక్త పొంది ఏమంటున్నాడంటే, నేను ఆయన చూస్తున్నాను కానీ దగ్గరలో ఉన్నట్టు కాదు, దూరాన ఉన్నట్లు. నేను ఆయన చూస్తున్నాను, ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనే చూస్తున్నాను అయితే అని అంటున్నాడు. 1500 సంవత్సరాల క్రితము ఏం చూశాడు బిలాము అనే వ్యక్తి? దర్శనంలో స్టార్ను చూశాడండి. నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పేసి. ఈయన అన్యరాజు, మోయాబు రాజు అంటాడు, అన్య ప్రవక్త అంటాడు, మోయాబు ప్రవక్త. అంటే ఈయన వేరే దేశం నుండి చూస్తున్నాడు. ఈయన ఇజ్రాయెల్ దేశం నుండి మాట్లాడట్లా ఇది ఈ విషయం. ఈయన వేరే దేశం నుండి నేను ఆయన చూస్తున్నాను, దగ్గర ఉన్నట్టు కాదు, దూరం నుండి చూస్తున్నాను. అయితే నక్షత్రం అనేది ఒకటి వెలిచిద్ది, అది యాకోబులో వెలిచిద్ది. అంటే ఏ దిక్కు వైపు చూస్తున్నా అంటే ఇశ్రాయెల్ దేశం వైపు చూస్తున్నాడు. ఇశ్రాయెల్ దేశం వైపు చూస్తూ నేను ఆయన చూస్తున్నాను, ఆయన పొలాన చోట నక్షత్రం యాకోబులో ఉదయించును అని చెప్పేసింది.
అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి గొల్లలకి జ్ఞానులకి దేవుడు దర్శనం ఇచ్చాడండి. గొల్లలకి అంటే ఎవరు? గొర్రెలు కాపరి. జ్ఞానులు అనేవాడు కూడా దర్శనం ఇచ్చాడు. ఈ జ్ఞానులు అనే వాళ్ళనేమో దేవుడు స్టార్ చూపించాడు. జ్ఞానులు అనబడే వాళ్ళకి స్టార్స్, వీళ్ళు యాస్ట్రోనాట్స్ అనుకోవచ్చు, లేదంటే ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆ ఖగోళం గురించి ఈ భూమి మీద దాని గురించి జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని గమనించారు. ఈ యాస్ట్రోనాట్స్, యాస్ట్రో ఇంజనీర్స్ వీళ్ళు ఏం చేశారంటే ఆకాశంలో చూస్తున్నారు. ఆకాశంలో వీళ్ళకి ఒక నక్షత్రం కనిపించింది. అది ఎక్కడ కనిపించింది? వీళ్ళు ఉండేదేమో తూర్పు దేశంలో, వీళ్ళు ఈస్టర్న్ పార్ట్లో ఉంటే వీళ్ళకి ఆపోజిట్ పార్ట్లో ఏం కనిపించింది అని అంటే కనిపించింది? నక్షత్రం కనిపించింది. వీళ్ళకి అది ఆశ్చర్యం అనిపించింది. ఆ నక్షత్రం చూస్తూ నడుచుకుంటూ ఎక్కడ దాకా వచ్చారంటే ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్ సిటీ యెరూషలేంకి వచ్చారు. సహజంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ఎక్కడుంటారు? క్యాపిటల్లోనే ఉంటారు. అలాగే మన దేశాన్ని పరిపాలించే ఆ దేశపు రాజు లేదా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడుంటారు? క్యాపిటల్లోనే ఉంటారు. ఈ జ్ఞానులు కదా, దే ఆర్ సో ఇంటెలిజెంట్ కదా, వీళ్ళు డైరెక్ట్గా క్యాపిటల్ సిటీలోకి వెళ్ళి ఆ రాజభవనం దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇశ్రాయేలీయులను ఏలబడే రాజు పుట్టి ఉన్నాడని మేము ఆకాశంలో నక్షత్రం చూసి తెలుసుకొని వచ్చామండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? మేము పూజించడానికి వచ్చామండి నేను ఆయన చెప్పేసి అని అంటారన్నమాట. అక్కడ ఆల్రెడీ ఒక రాజుగారు ఉంటారు. ఎవరైనా? హేరోదు అనే రాజుగారు. హేరోదు అనే రాజు చూసి ఒక్కసారి నిశ్చేషుడైపోతాడు. వెంటనే ఆయన దగ్గర ఉంటారు కదా కొంతమంది పండితులు ఉంటారు కదా, ప్రతి రాజుల దగ్గర మంత్రి వర్యులు ఉంటారు కదా, అలాగే అక్కడ ఉన్న పరిసయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉన్నారనమాట. ప్రధాన యాజకులకి ఎంక్వైరీ చేస్తాడు. అయ్యా, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడని చెప్పేసి మీ గ్రంథాల్లో రాయబడింది చెప్పండి అని చెప్పేసి అని అంటాడు. అది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనవి దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని అనిరి. ఈ వచనం ఇప్పుడు నేను ఒక చోట చెప్పాను, అది ఎక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇదే వచనం, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో అల్పమైన దానవు ఎంత మాత్రము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చుననేది ఇది. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు అల్పగ్రామమైన కూడా ప్రజల్ని ఏలబడేవాడు ఎందులోంచి వస్తాడు? అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఎంక్వైరీ చేశారు. రాజుగారు ఎంక్వైరీ చేయగానే వెంటనే వీళ్ళు గ్రంథాలు పరిశీలించేశారు. అయ్యా పరిశీలన చేసి, అవునయ్యా కరెక్టే, ప్రవక్త చెప్పింది ఏంటంటే యోదయ బెత్లెహేములో పుడతాడని చెప్పేసి ఇక్కడ ఉందయ్యా అంటే కరెక్టే, ప్రాఫెసీ అనేది ప్రవచనం ఉంది, ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. వీళ్ళు నిజంగా చూసిన స్టార్ కరెక్టే, ఒక నిర్ధారణ చెప్పారు ప్రధాన యాజకులు ఏంటంటే వీళ్ళు చూసిన స్టార్ కరెక్టే. వీళ్ళు ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి, వీళ్ళు ఎక్కడో పొరుగు దేశం నుంచి వచ్చారు. వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఆలోచించవలసి వచ్చింది. ఆలోచించేప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? గ్రంథాలను పరిశీలించి ప్రాఫెసీ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్, ప్రాఫెసీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, అవునండి ఇది కరెక్టే, ఈయన పలానా చోట పుడతాడని మట్టుకు వాస్తవంగా రాస్తుందనంటే అప్పుడు వీళ్ళతో ఏమంటాడంటే రాజుగారు, అయ్యా మీరు ఆ నక్షత్రాన్ని చూసి అన్నారు కదా, మీరు ఆ వ్యక్తిని పూజించుకొని వచ్చి తర్వాత నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పి అంటాడు. కుయుక్తితో అంటాడు హేరోదు. ఒక నక్క కుయుక్తితో ఏమంటాడంటే ఆయన నేను పూజిస్తానికి వెళ్తాను, నిజం పూజించడానికి కాదు, ఆయన్ని సంహరించడానికి మనసులో అనుకొని సరే మీరు వెళ్ళి పూజ చేసి రండి అన్నాడు. వెంటనే ప్రభుదూత ప్రత్యక్షమై ఏమంటాడు వెంటనే ఆ నక్షత్రాన్ని చూపిస్తాడు. ఈ నక్షత్రాన్ని తిన్నగా ఇది నడిపించేట్లుగా వెళ్ళండి అని అంటాడు. GPS నడిపించేట్లుగా, గాడ్ పొజిషనింగ్ స్టార్, ఆ స్టార్ నడిపించేట్లుగా వెళ్ళండి అని అంటాడు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆ జ్ఞానులు ఈ నక్షత్రాన్ని బట్టి తిన్నగా ఎక్కడికి వెళ్తారు? బెత్లెహేములో పశువుల పాక, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే పరుని ఉన్నారో అక్కడికి వెళ్తారు. వెళ్ళంగానే వీళ్ళు ఆ బిడ్డను చూసి వీళ్ళు సాష్టాంగ పడతారు. అంటే జ్ఞానులైన వాళ్ళు సాష్టాంగ పడతారా? అఫీషియల్స్ కదా, అఫీషియల్స్ సాష్టాంగ పడతారా? నో, బట్ దే కేమ్ టు వర్షిప్ హిమ్. వాళ్ళు వచ్చింది దేనికి? ఆరాధన
ఆరాధించే విధానం ఏంటంటే మొత్తం సాష్టాంగపడి వాళ్ళు వస్తా గిఫ్ట్స్ తీసుకుని వచ్చారు. ఏం గిఫ్ట్స్ తీసుకుని వచ్చారు? బంగారు, సాంబ్రాణి, బోళము యేసయ్యకి కానుకలుగా అర్పిస్తూ వచ్చాడు. పసిబాలుని పూజ చేయటం ఏంటండి? విచిత్రంగా లేదు. కానీ ఆయన ఎవరైనా లోకరక్షకుడు, లోకం మొత్తాన్ని వెలిగించే దేవుడు ఆయన. ఈయన వెలిగిస్తాడు కాబట్టి ఆ వెలుగును బట్టి వచ్చారు. ఆ వెలుగు ఆయన చూపిస్తుంది. ఈ యేసే స్టార్ అయి ఉన్నాడు, స్టారే యేసయ్య ఉన్నాడు. చుక్కగనుగొని జ్ఞానులెంతో మాకువతో ఆ ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేము పురమున దోచిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేము పురమున దోచిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా. అలాగా ఈ జ్ఞానులు చుక్కను కనుగొన్నారు. మనం స్టార్ని చుక్క కూడా అంటాం. చుక్క కొనుగొని జ్ఞానులు వెళ్ళి ఆ బెత్లెహేము పురంలోకి వెళ్ళి వీళ్ళు పూజ చేసి ఆయనకి నమస్కరించి ఆయనకి కానుకలు ఇచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు దూత చెప్తాడు, మీరు వచ్చేటప్పుడు రాజు దగ్గరికి వెళ్ళకండి, మీరేం చేస్తారు? తిన్నకండి. మీరు ఏ దారిలో వచ్చారో ఆ దారిలో వెళ్ళిపోండి. వాడు కుయుక్తితో చంపటానికి ఇక్కడ కుయుక్తి పన్నాడు కాబట్టి మీరు చెప్పొద్దండి. సరే, ఇక్కడ ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వము ఉన్న వ్యక్తి అని చెప్పి నిర్ధారించాను. ప్రవచనాల ప్రకారం నెరవేర్చబడిన ఈ యేసయ్య ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చు యోహాను వస్తూ వచ్చారు. అయితే ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఏమని ప్రకటన చేస్తున్నాడంటే మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నాడు. మారు మనసు పొందిన తర్వాత ఆ తర్వాత యేసయ్య వచ్చి అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడట. మొదటగానేమో ఈయన మారు మనసుతో కూడిన బాప్తిస్మం ఇస్తే యేసయ్య వచ్చి అగ్నితో కూడిన బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొదటగా పాపాలను మనకు ఒప్పుకున్న తర్వాత యేసయ్య హృదయంలోకి ప్రవేశిస్తాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన యేసయ్య చెప్పేది ఏంటంటే ఆ స్టార్గా నేను నీ హృదయంలో వెలుస్తాను అని అంటాడు. ఆ నక్షత్రంగా నీ హృదయంలోకి వస్తాను, ఆ వెలుగుగా నీ హృదయంలోకి నేను వస్తాను. బట్ ద బ్యారియర్ ఈజ్, బట్ ద హడ్డిల్ ఈజ్, ఒక అవాంతరం అయితే ఒకటి ఉంది. పాపం అనే అవాంతరము నీకు నాకు మధ్య ఉన్నది, ఉంటే నేను రాలేను. కాబట్టి ఆ పాపం అనే అవాంతరం తీసేసుకుంటే నేను వస్తాను. నేను ఎందుకు వచ్చాను? యేసయ్య ఏమన్నా అంటే పాపులను రక్షించుటకే నేను వచ్చాను. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపాల నుంచి మనం రక్షించటానికి, అలాగే మనకి సమాధానం ఇవ్వటానికి, సంతోషానికి ఇవ్వటానికి. ఈ లోకం మొత్తంలో మహా సంతోషకరమైన సువర్తమానము ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ సువర్తమానము నిజంగా సంతోషము కలగాలంటే కారణం ఏమై ఉండాలి అంటే మన హృదయంలో ఏ మాత్రం కూడా పాపానికి చోటు ఉండకూడదు. వెలుగు అనేది వస్తుందంట, చీకటి దాన్ని ఆస్వాదించలేకపోతుందని చెప్పి రాయబడి. వెలుగు వస్తుంది కానీ చీకటి దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే చీకటి అంటే సైతాను, లేదంటే పాపం. ఎప్పుడైతే ఆ పాపమును తీసేసుకుంటామో అప్పుడు యేసయ్య మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. అయితే యేసయ్య ఒకటే కోరుకుంటున్నాడు, నన్ను అడుగు నేను నీకు ఇస్తాను. యేసయ్య నా హృదయంలో ఉన్న ప్రతి విధమైన దోషాన్ని, ప్రతి విధమైన పాపాన్ని, ప్రతి విధమైన అంధకార శక్తిని తొలగించాయనంటే యేసయ్య తొలగించేసి మన హృదయంలోకి వస్తాడు. హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి యేసయ్య బాలుడుగానే లేడు. యేసయ్య మరలా రెండవసారి యూదా గోత్రపు కొదవ సింహంగా రాబోతున్నాడు. మొదటగా ఆయన రాకడ మనల్ని ప్రేమించి ఆ వాక్కైన దేవుడు శరీరాన్ని ధరించాడు. మంచిది, మొదటి రాకడ. రెండవ రాకడ సింహంలాగా, మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వస్తాడు, రెండవది సింహంలాగా వస్తాడు. మార్నింగ్ క్యాండిల్ సర్వీస్ జరుపుకున్నాం. క్యాండిల్ సర్వీస్ ఎందుకు జరుపుకున్నాం అంటే ఆ ఒక వెలుగు ద్వారా అందరం కూడా వెలిగిస్తబడుతూ వచ్చాం. అలాగే క్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వస్తే గొప్ప వెలుగు చూస్తావు. నీకు 1 కోటి రూపాయలు ఇచ్చిన, అధికారం ఇచ్చిన, అష్టైశ్వర్యాలు ఇచ్చిన ఆ వెలుగు అనేది, ఆ సంతోషం అనేది రానే రాదు. ఎప్పుడు వచ్చింది నీకు నిజమైన సంతోషం అని అంటే పాపాలని తీసేసుకుంటే సంతోషము వచ్చింది. యేసయ్యని హృదయంలోకి ఆహ్వానిస్తే నీకు సంతోషం వచ్చింది. ఆ తర్వాత యేసయ్య ఆ వెలిగించిన ఆ వెలుగు
అనేకులకు నువ్వు వెలిగిస్తూ ఉంటే ఇంకా సంతోషము వచ్చింది. ఈ లోకం మొత్తం యేసయ్య వెలుగుతో నింపబడి ఉండాలి. ఆ నింపబడినప్పుడు యేసయ్య తిరిగి మరలా వస్తాడు. తర్వాత తనకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు యేసయ్య. తన రాజ్యం, అందులో దుఃఖం ఉండదు, బాధలు ఉండదు, నిట్టూర్పులు ఏమీ ఉండనే ఉండవు. యేసయ్య రాజ్యము సంతోషము సమాధానంతో కూడిన ఆ రాజ్యము నీకు కావాలా? ఈ క్రిస్మస్ దినాన ఇప్పటికి కూడా యేసయ్య నీ హృదయంలోకి చేర్చుకోలేదా? చేర్చుకోవటానికి ఇంకా 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 రేపు ఎల్లుండి అని అంటే రేపు మందా? ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియనా అని చెప్పి రాయబడింది. ఈ క్షణంలో ఈ కొద్దిసేపట్లో ఏం జరిగిద్దో తెలియదు. ఒకనొక వ్యక్తి ఈ మధ్యకాలంలో చనిపోయాడు అట. ఆ వ్యక్తిని గురించి ఎవరండి పలానా చోట చనిపోయారు వ్యక్తి ఎవరో తీసుకెళ్ళినట్టున్నారు కదా అంటే ఆ వ్యక్తి పలానా వ్యక్తి అండి. అయితే ఆ వ్యక్తికి 1వ తారీఖుతో ఒక మంచి పోస్ట్ రాబోతుందంటే దుగ్గిరాల్లోనే రాబోతుందంట. ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన దుగ్గిరాలు రాబోతున్నాడండి. పుట్టింది దుగ్గిరాలే, అయితే వేరే చోట పదవీ రీత్యా వేరే చోటకి వెళ్ళాడు. చివరిగా ఆయన ఒక 50+ ఏజ్ ఉండిద్దండి, 50+ ఉంటాయి అన్నమాట. ఆయన ఫైనల్గా ఒక మంచి ప్రమోషన్లోకి వచ్చేసి ఆ స్థాయిలోకి ఎంతో గౌరవ మర్యాదలు పొందుకుంటాడు అని అనుకుంటూ ఉన్నారట. ఈలోపు వారం రోజుల్లోపే ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయితే ఎవరి మరణం ఎలా ఉండింది తెలుసా? తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే యేసయ్యని, ఆ నిజమైన స్టార్ని నీ హృదయంలో నిజమైన స్టార్గా కానీ ఆహ్వానిస్తే యేసయ్య సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఇస్తాడు. అంతేకాకుండా యేసయ్య ఎందుకు వచ్చేటంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ పర్వదినాన ఒకవేళ యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోకపోతే నీ హృదయంలో చేర్చుకో. నిజమైన సంతోషం, నిజమైన ఆనందము ఆ యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్.